ఈ డబుల్ కా మీఠాకి ఫస్ట్ ఒక 4 బ్రెడ్ పీసెస్ తీసుకున్నా నేను. ఇవి స్క్వేర్గా ఈ సైడ్స్ ఉన్నవన్నీ కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే చేసేటప్పుడు ఇవి ఉంటే బాగుండదు, ఇది పక్కన గట్టిగా ఉండిపోతాయి. సో సైడ్స్ మొత్తం కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకొని చిన్న పీసెస్ చేసుకోవాలి. చిన్న పీసెస్ చేసుకున్నాక ఇవి కొంతసేపు ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే మనము ఫ్రై చేసుకున్నప్పుడు పీసెస్ అయిపోకన్నా గట్టిగా ఉంటాయి. సో కొంతసేపు ఆరబెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని బౌల్లో క్రీమ్ మిల్క్ పాల్ని యాడ్ చేసుకొని బాగా మరగపెట్టాలి. ఇలా బూరుగా వస్తూ ఉంటుంది, అది సైడ్కి తీసుకొని బాగా చిక్కగా మరగపెట్టాలి. అలా చిక్కగా మరగపెడితేనే మనకు క్రీమ్ యాడ్ చేయాల్సిన అవసరం లేకన్నా పక్కా హోటల్ స్టైల్లో వస్తుందన్నమాట. ఇలా పాలు మొత్తం చిక్కబడ్డాక మీ దగ్గర డ్రై ఫ్రూట్స్, నేను బాదం వేసుకుంటున్నాను కట్ చేసుకొని. బాదం, పిస్తా ఇలా మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా అన్నీ కట్ చేసుకొని ఇలా పాలు బాగా చిక్కబడ్డాక వేసుకోవాలి. అసలు హైదరాబాద్లో డబుల్ కా మీఠా అంటే ఫుల్ ఫేమస్ అండి. సూపర్గా ఉంటుంది టేస్ట్. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలా బాగా చిక్కబడ్డాక ఇక పాలు తీసుకొని స్టవ్ ఆపుకొని పాలు పక్కకు పట్టేసేసుకోండి. పాలు తీసేసాక పెనం పెట్టుకొని పెనంలో గీ వేసుకోండి. మీకు గీ నచ్చకపోతే ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు, కానీ స్వీట్స్కి అంతా గీ యూస్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేసి చూడండి ఒకసారి. ఓకే, గీ వేడయ్యాక మీరు కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలన్నీ అందులో వేసేయండి. ఇలా 2 సైడ్స్ బాగా కాల్చుకోండి. బాగా ఫ్రై అయ్యి కొంచెం గట్టిపడినాయంటే ఆ నెయ్యిలో కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఇవి ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇవి పక్కకు తీసేసుకుందాము. ఓకే, ఆ బ్రెడ్ పీసెస్ పక్కకు తీసుకొని ప్యాన్ పెట్టేసి ప్యాన్లో షుగర్ యాడ్ చేసుకోండి. మీరు షుగర్ తక్కువ తినేడుగా అంటే తక్కువ యాడ్ చేసుకోండి. బట్ డబుల్ కా మీఠాకి షుగర్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ట్రై చేయండి ఒక్కసారి, చాలా టేస్టీగా ఉంటుంది. హైదరాబాద్లో అందరూ ఈ డబుల్ కా మీఠాకి ఎక్కువ మంది ఫ్యాన్స్ అన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా మొత్తం కరిగిపోయాక కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేయండి. మీకు యాడ్ చేయాలనిపిస్తే యాడ్ చేయండి, లేదంటే మీ ఇష్టం. చేస్తే చేయొచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. అండ్ కిస్మిస్లు, షుగర్ మొత్తం కరిగిపోయి ఒక లిమిట్ చిక్కదనంలోకి వచ్చాక ఆపేసుకోవాలి. ఇలా నీట్గా స్టిక్కీగా వచ్చినప్పుడు చెక్ చేసుకోండి. మరీ పాకం గట్టిగా ఉండకూడదు,
అలానే మరీ లూజ్గా ఉండకూడదు, కొంచెం స్టిక్కీగా అలా ఉన్నప్పుడు మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇందాక గీలో ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా యాడ్ చేసేసుకోండి మొత్తం. ఇలా మొత్తం యాడ్ చేసేసుకున్నాక మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మిల్క్ని వేసేసుకోవాలి. అందులో మనకు మీగడ వస్తుంది కదండి, అది యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. అదే మనకు క్రీమ్ మిల్క్ టైప్ అన్నమాట. కొంతసేపు ఇలానే వేసేసుకున్నాక పాలేసాక ఇలా అయ్యాక కొన్ని మళ్ళీ కిస్మిసెస్ తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని పైన సలాడ్ లాగా చేసుకోండి. చూడండి ఎంత బాగుందో చూడ్డానికి. నేను బండల్గా లేకన్నా నేను అన్నీ చిన్న పీసెస్ చేస్తాను, ఎందుకన్నా తినడానికి హల్వా లాగా ఉంటుందని. సో ఒకసారి ట్రై చేయండి.